గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ కేక్. రేపు మా అప్పకి 5 కోడల్లో ఒక కోడలికి ఫేర్వెల్ నీకే. ఆడు పొద్దు నుంచి తిండి లేకుండా రాళ్ళు ముక్కలు కొట్టి శివుడికి గుడి కడుతుంటే నువ్వు గుమ్మడికాయ కేక్ తింటావు. నేను గుమ్మడికాయ నీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? ఇది పొట్టూరులో అమ్మ నాన్న అట్లా అమ్మాస్తాలో కేశ సౌందర్యానికి మా ఇంట్లో గుమ్మడికాయ చెట్టు ఆదివాసీ హెయిర్ ఆయిల్. భోజనం ఎక్కువై నీకు సౌందర్యం పెరిగింది. నేను కూడా ఈసారి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడి నేను కూడా ఇలా వస్తాను పొడుగ్గా చుట్టేసుకుని. హలో, వెల్కమ్ టు విజయాస్ హర్వీలు. ఇవాళ మా తోడికోడలు ఇగో ఈ చిన్ని గుమ్మడికాయతో స్వీట్ చేస్తానండి. సో గుమ్మడికాయతో అది కూడా బేక్ చేస్తానండి, అందులోనూ కట్టెల పొయ్యి మీద. సో ఈ స్వీట్ గురించి మా తోడికోడలు ప్రమీలని అడిగి తెలుసుకుందాం. చెప్పు. ఇది ఒరిస్సా స్పెషల్ స్వీట్. దీన్ని బోయితాళు పొడపిట్ట అంటారు. అంటే బేక్డ్ అనమాట. బోయితాళు పొడపిట్ట నోరు కూడా తిరగదు. ఇది బేక్డ్ అనమాట. ఇది ఇంకేం వేస్తావు దీంట్లో? చెప్తా, ప్రాసెస్ చూద్దాం. ఓకే ఓకేనా? సో చూసి తెలుసుకుందాం. స్పెషల్ చెప్పదంట, తిన్నాక అప్పుడు చెప్పండి ఎలా ఉందో. ఓకే, షూర్. ఓకే ఓకే ఓకే. సో స్వీట్తో వద్దాం మళ్ళీ. పద, ముందు పొయ్యి వెలిగించాలి. ముందు రెడీ చేసుకోవాలి. ఓకే పదండి. అదిగో మా చిన్న తోడి కోడలు చక్కగా కూర్చుని పనిచేస్తుంది చూడండి. చిన్నది కదా, అందుకే నా కోసం పనిచేస్తుంది. అగో పెద్ద నా మీద ఇష్టంతో పనిచేస్తుంది. నేను మాత్రం చెయ్యను, చేతులు నొప్పులు. అందుకే మీకు స్వీట్ ఇష్టంగా స్పెషల్గా హెల్దీ స్వీట్ ఒకటి చేసి పెడదామని. అంతే, నా చూసారా నేనంటే ఎంత ఇష్టమో ఇద్దరికి. విత్ లవ్. ఈ గుమ్మడికాయ చూడండి ఎంత బాగుంది, ఎల్లో, బాగా ఎల్లోగా పండి. చిన్నది అయితే మామూలుగా ఇంత బాగుండవు, కానీ ఇక్కడ లోకల్వి చాలా బాగుంటాయి. ఇవి మన తోటలో గుమ్మడికాయ, ఇది ఆర్గానిక్. మీకు ఇందాక చూపించానుగా గుమ్మడికాయలో హాఫే తీసుకున్నాం. ఇది పెచ్చు తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి జస్ట్ కొంచెం నీళ్లు పోసి సాఫ్ట్గా అది మగ్గించి ఉంచిస్తాం. దానికోసం ఒక గ్లాసు బియ్యం, అంటే రేషన్ బియ్యం కానీ కొత్త బియ్యం కానీ తీసుకోండి. ఒక 1/4 గ్లాసు మినప్పప్పు. రేషన్ బియ్యం కానీ కొత్త బియ్యం కానీ అయితేనే బాగుంటుంది, దీని తల టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇది 1/4 గ్లాసు మినప్పప్పు. ఈ రెండు కలిపి ఒక 4-5 అవర్స్ నానబెట్టి దాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఇలా బాగా ముద్దగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సాఫ్ట్గా. ఓకే. మిరియాలు ఎన్ని? మిరియాలు ఇది యాలకులు పొడి చేస్తాం. మిరియాలు అన్నీగా? మిరియాలు ఇన్నొద్దు, ఇవే మిరియాలు. ఇవి కావు, ఇవి. ఓకే, ఇన్ని మిరియాలు. ఇంకా ఇందులో సోంపు కూడా వేస్తాం. సోంపు ఓకే, చూపిద్దాం. ఇది నీళ్ళు ఎక్కువ పోయకుండా తక్కువగానే చిలకరించి ఇలా మెత్తగా చేస్తాం. ఇది బోయితాళు పొడపిట్ట. రేపు మన ఇంట్లో ఏంటి, అక్కడ కొండ మీద ఏంటి పూజ? పూజ ఉంది అక్కడ, శివుడు పూజ. మీ ఆయన కొండలు పిండి చేసి రాళ్ళు కొట్టి రేపు పునాది వేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నేను కూడా గుమ్మడికాయ పిండి. నువ్వేం చదువుకున్నావు? నేను లా చదువుకున్నా. రేపు నీ డైవర్స్ కేసు నువ్వే వాదించు. రెడీ డైవర్స్ అంటే నీ డైవర్స్ కేసు నువ్వే వాదించుకోవాలి. ఎందుకంటే ఆడు ఖచ్చితంగా వేస్తున్నాడు కేసు. ఆడు పొద్దు నుంచి తిండి లేకుండా రాళ్ళు ముక్కలు కొట్టి శివుడికి గుడి కడుతుంటే నువ్వు గుమ్మడికాయ కేక్ తింటావు. నేను గుమ్మడికాయ బద్దలు కొట్టి మీరేంటండి దేంట్లో దంచుతారు చూపించండి. దంచడం కాదు, వేస్తాం. మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? ఇది పొట్టూరులో అమ్మ నాన్న అట్లా అమ్మాస్తాలో కొట్టడానికి. అమ్మ నాన్న అట్లా పొట్టూరు ఇలా దంచుతున్నాడు. మా అమ్మ అయితే రుబ్బురోలేదు, అక్కడ పక్కన పడేసింది చూడు. ఇంటికి రుబ్బి వడాలు చేసేది దంచి. ఇప్పుడు మిక్సీలు వచ్చాయి, స్విచ్ కొట్టడం. ఎలాంటి ఇల్లు ఎలా తయారు చేశారు. రేపు మా అప్పకి 5 కోడల్లో ఒక కోడలికి ఫేర్వెల్ నీకే. ఫేర్వెల్ ఇచ్చినా నేను ఇవ్వను కదా, రెండు వైపులా ఉండాలి కదా. ఇన్నాళ్ళు పెళ్ళాక జడ్జి ఒప్పుకుంటాడు అనిపిస్తుంది. ఏం ఒప్పుకోడు, మ్యూచువల్ అవ్వాలి కదా. మ్యూచువల్ ఏంటి?
మ్యూచువల్ అవ్వాలి కదా, తను ఇచ్చినా నేను ఇవ్వాలి కదా. అంటే మీ ఆయన ఇక్కడ చాలా సోషల్ వర్కర్ కదా, పాపులర్. నువ్వు లాయర్తో మాట్లాడుతున్నావు ఎందుకు చెప్పు. ఒక రోజులో వచ్చేస్తుంది. రాదు. ఆయన సోషల్ వర్కర్ అయితే నేను అడ్వకేట్. అడ్వకేట్ కాదు, సోషల్ వర్కర్. అసలు ఆడ క్లినిక్ లో కూర్చున్నాడు అంటే అసలు చూడలేదు. ఏదైనా కూడా లా అందరికి సేమ్ గా. ఇది జస్ట్ నీళ్లు చిలకరించి, ఎక్కువ నీళ్లు పోయకూడదు, జస్ట్ చిలకరించి మూత పెట్టి ఇలా మగ్గ పెట్టి ఇది పేస్ట్ చేసుకోవాలి. దీనికి ఈ మాత్రం బెల్లం ఉండాలి. ఓకే, బెల్లంతోనే. ఈ బెల్లం కూడా ఇందులో వేసి మొత్తం అంతా ఇలా కలిపి. ఏంటిది? ఇది బోయితాళు పొడపిట్ట. బొటల్లో పొడ పుట్టవా? ఇంగ్లీష్ లో అంటే బేక్డ్ పంకిన్ బేక్డ్ కేక్. పంకిన్ కేక్, పంకిన్ బేక్డ్. ఇంతకు ముందు చేసావా ఎక్స్పెరిమెంట్? విలేజ్ స్టైల్ చేశాను బోల్సార్. నువ్వు తినలేదేమో. యాలకుల పొడి, మిరియాలు. ఇక్కడ బెల్లం బాగా సాఫ్ట్ అనుకుంటా, ఈజీగా కరిగి. ఇగో ఇలా ఇలా అంటే ఈ గ్రైండ్ చేసింది ఇందులో కలిపేయాలి. ఒకవేళ ఎక్కువ పల్చగా అయింది అని మనకి డౌట్ వచ్చింది అనుకోండి, కొంచెం వరిపిండి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అయింది. పిండి కొంచెం పలచనైంది, అది కూడా వేసి ఇది ఎలాగో వేయిస్తాను. ఇప్పుడు ఇందులో తరిగిన కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇవి, ఇంకా ఇది ఏమేమి చూపించు. మిరియాలు, సోంపు, ఇలాచీ పొడి. మిరియాలు అలా హోల్ మిరియాల, హోల్ మిరియాలే వేయాలి. సోంపు కూడా అంతే, సోంపు కూడా అంతే హోల్. ఇలాచీ పొడి ఒరిస్సాలో సోంపు ఎక్కువ వాడతాం. ఇందులో మనం కాజు, కిస్మిస్ మన ఇష్టం వేసుకోవచ్చు కావాలంటే. ఇది కేక్ లాగా కాబట్టి మేమైతే ప్రిఫర్ చేయట్లేదు. ఏంటి? కాజు కిస్మిస్. కాజు కిస్మిస్ ఇది ఇది అంతా కలిపి జస్ట్ మూత పెట్టి కొంచెం ఉంచుదాం. ఈలోగా మనం అక్కడ పొయ్యి దగ్గర రెడీ చేసుకుందాం. పదండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఇది గ్రీస్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి దీన్ని మొత్తం కిందనంతా ఇలాగా గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్ చేసిన తర్వాత ఇలాగ బాండీలోనే చెయ్యాలా? ఒక ఫ్లాట్ ఇదైనా అవుతుంది. మన అంటే ఇలా కాకుండా ఇలా ఫ్లాట్గా ఉన్నదైతే ఇంకా బాగా వస్తుంది. ఇత్తడి గిన్నె కానీ చిన్న కుక్కర్ కానీ దేలైనా చేసుకోవచ్చు. అంటే ఫ్లాట్ సర్ఫేస్ బెటర్ అంటావా, ఇది బెటర్ అంటావా? ఫ్లాట్ సర్ఫేసే బెటర్. ఇది అంతా దగ్గరికి వచ్చేస్తుంది, అదైతే ఈవెన్గా అవుతుంది. తర్వాత ఇప్పుడు గ్రీస్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే అడుగున ఒక విస్తరాకు వేస్తాం. వేసాంగా, ఇప్పుడు ఈ విస్తరాకు మీద కూడా కొద్దిగా నెయ్యి ఇలా గ్రీస్ చేసుకుంటాం. అయితే విస్తరాకు ఎందుకు అంటే ఈ విస్తరాకు మీద బేక్ అయితే ఒక రకమైన స్మోక్డ్ ఫ్లేవర్ వస్తుంది, అది చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా అలాగా రొట్టిలా కాకుండా ఇలా వేస్తే స్మోక్డ్ ఫ్లేవర్ వస్తుంది. అడుగంటది కూడా కదా? అడుగంటదు, ఈ విస్తరాకు కాలుతుంది, ఆ ఫ్లేవర్ దాంట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ ఉందిగా, చూడండి ఎంత ఎల్లోగా ఉందో, కలర్ కూడా వేయలే, అది దాని న్యాచురల్ కలర్. మంచి గుమ్మడికాయ. ఇది దీనిలో మొత్తం ఇలాగా వేసేసుకోవాలి. మధ్యలో ఒడియా కోల కనిపిస్తుంది అనుకోకండి. మధ్యలో మా పనమ్మాయి వచ్చి ఏదో చెప్తోంది ఒరియాలు, ఏం చేస్తున్నారు అని అడుగుతోంది. అయిందిగా, అంత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన కొద్దిగా ఇలాగ నెయ్యి వేసి ఇది
ఓ టచ్ చేయాలి. ఇలా చేసి ఇది ఇలా మూత పెట్టి దీన్ని ఇది మంట కొంచెం తగ్గించాలి, లేకపోతే మాడుతుంది. మంట కొంచెం ఎక్కువైంది అనిపించింది, అందుకే పక్కకు తీసాను. అది అలా స్లోగా కుక్ అవ్వాలన్నమాట. దీనిపైన మూత పెట్టి నిప్పులు కూడా వేసి బోత్ సైడ్స్ బేక్ అయినట్లు చేసుకోవాలి. అయితే మనకి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇలా చేసుకుంటాం. స్లో సిమ్ చాలా తక్కువ మంట మీద కొంచెం సిమ్లో పెట్టి చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే బాగా వస్తుంది. దాని మీద కూడా మరి విస్తరాకులు అవన్నీ వేయాలా? విస్తరాకులు యాజ్ ఇట్ ఈజ్ వేయాలి. సేమ్ ప్రాసెస్ గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకే. నువ్వు విస్తరాకు ఎందుకు పైన వేసావు? అంటే కింద సరిపోతుంది కదా, ఇటువైపు ఎందుకు వేసావు? అంటే మనం ఇది పైన నిప్పులు వేసి కాల్చట్లే కదా, సో దీన్ని మళ్ళీ టర్న్ చేస్తాం. అందుకని పైన మళ్ళీ విస్తరాకు వేసాం. నెయ్యి విస్తరాకు అందుకే ఇలా ఈజీగా టర్న్ అవ్వడానికి. ఓకే. నిప్పులు వేస్తే అవన్నీ అక్కర్లే. నిప్పులు వేసినా విస్తరాకు వేయాలి, టర్న్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది? ఏం చేస్తాం? ఇది తీస్తాం, మెల్లిగా తీసి చూద్దాం. అయితే బాగుంది, వాసన బాగుంది. చూసారా, ఆల్మోస్ట్ అయింది. ఇంకా మధ్యలో కొద్దిగా నెయ్యి అయినా ఇంకొంచెం అయిపోయి దీన్ని అలా తిరిగేయాలి, టర్న్ చేయడం. ఇలా ఆకు పెట్టుకుని చేయొచ్చమ్మ. వేడా ప్లేట్లోకి వేసుకుని ఉండండి, కాదు ఇది తెచ్చుకుంటాను. ఏయ్, నేను ఇలా పట్టుకుంటాను, నేను రెండు చేతులు సపోర్ట్ తీసుకొని. సాయిబాబా చేతాను తిరిగేస్తాను. వెరీ గుడ్. గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ కేక్. యాక్చువల్గా కేక్ అయితే బేకింగ్ పౌడర్ ఇవన్నీ వెయ్యాలి, కానీ హెల్దీ కాదని మేము బాగా హెల్త్ కాన్షియస్ అనమాట. సో అది లేకుండా హెల్దీగా అవతల చూపించాలి కదా. కుంకుడుకాయ నీ కేశ సౌందర్యానికి ఇది అడే ఉండు నాన్న అంటే కుంకుడుకాయ. అబ్బాయి అల్లరి చేస్తాడు, అతను చూపించు. కోలి చూపించు. వాడు అల్లరి చేస్తాడు, తిప్పి చూపించు. వాడి మొహం అందరు గుర్తుపట్టుకోండి. అయ్యో వేద వాళ్ళ ఒకటే తక్కువ. కేశ సౌందర్యానికి మా ఇంట్లో కుంకుడుకాయ చెట్టు ఆదివాసీ హైరాయిల. అందుకే ఈ మధ్య వాడుతుందంట, కొంచెం పొడుగు పెరిగింది, కొంచెం లావెక్కింది, అందుకని జడ ముందుకు వేసుకుని స్టైల్ గా కూర్చుంది. మరి నేనేం వేసుకోను? నేను ఈసారి భోజనం ఎక్కువై సౌందర్యం పెరిగింది. నేను కూడా ఈసారి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడి నేను కూడా ఇలా వస్తాను పొడుగ్గా చుట్టేసుకుని. ఏదో విచిత్రమైన రెసిపీ కదా చూపిద్దాం అనుకుంటే ప్రతి వాళ్ళు అడ్డం రావడమే. అసలు ఈ గుమ్మడికాయ రెసిపీయా లేకపోతే హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ అర్థం కాలేదు, అలా తయారైంది ఫైనల్గా. చూసారా ఎంత బాగా బేక్ అయిందో. పర్ఫెక్ట్. వేడి మీద తీసేస్తే ఈ ఆకులు నీట్గా వచ్చాయి. మనకి టైం లేక ఈ పనులు హడావిడి అయిపోయి అలా వదిలేసాం, అందుకే కొంచెం ఇంకా చూడండి. చూసారా మెత్తగా ఉంది, చాలా బాగుంది. అయ్యో సూపర్.
బాగుందా? అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది. ఇది వీడియో అని కాదు కానీ నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి అందరూ. సూపర్ డూపర్ నిజంగా బాగుంది.